కంటి అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్థమాలజీ. చెవి అధ్యయనాన్ని ఒటాలజీ అంటారు. చర్మం అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు. కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన కనీస దూరం ఆన్సర్ 30 సెంటీమీటర్లు. కంటి చూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఆన్సర్ రెటీనా. కంటిలో తక్కువ కాంతికి పనిచేసే నరాలు రాడ్స్, ఎక్కువ కాంతికి పనిచేసే నరాలు కోన్స్. నేత్రదానం ఇచ్చేవారి నుండి సేకరించే కంటి భాగం కార్నియా. కన్ను గుర్తించే రంగుల సంఖ్య ఆన్సర్ 16. కంటికి పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం 30 సెంటీమీటర్లు. కంటికి టీవీకి మధ్య ఉండవలసిన కనీస దూరం 2.5 మీటర్లు. కన్నుగుడ్డు కదలడానికి సహకరించే కండరాల సంఖ్య 6. కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ఆన్సర్ లాక్రిమల్ గ్రంథులు. తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల కంటికి వచ్చే వ్యాధి ఆన్సర్ గ్లూకోమా. హ్రస్వదృష్టి ఉన్నవారు దగ్గరి వస్తువులను మాత్రమే చూడగలరు. వీరికి పుటాకార దర్పణం అవసరమవుతుంది. దీర్ఘదృష్టి దూరపు వస్తువులను మాత్రమే చూడగలరు. వీరికి కుంభాకార కటకం అవసరమవుతుంది. ట్రకోమా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళు ఎరుపెక్కి నీరు కారుతూ ఉంటాయి. ఆస్టిగ్మాటిజం ఎలా వస్తుంది? ఆన్సర్ కార్నియా నిర్మాణం లోపం వలన వస్తుంది. ఆస్టిగ్మాటిజం సరిచేయడానికి ఏ కటకాన్ని వాడతారు? ఆన్సర్ సి స్థూపాకార కటకం. బయటకు కనపడే చెవి భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ బి పిన్నా. చెవులు లేని జీవులు ఆన్సర్ సర్పాలు. చెవిలోని శబ్దాలను గ్రహించు పొర ఏది? ఆన్సర్ ఏ కర్ణబేరి. మాలియస్, ఇంకస్, స్టెఫిస్ అనునవి ఏవి? ఆన్సర్ ఏ చెవిలోని భాగాలు. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? ఆన్సర్ సి స్టేపిస్. మానవ శరీర చర్మం బరువు ఎంత? ఆన్సర్ సి 4 కేజీలు. మానవ శరీరంలో అతిపెద్ద అవయవము మరియు విసర్జకావయవము ఏది? ఆన్సర్ ఏ చర్మం. చర్మానికి రంగునిచ్చే కణాలేవి? ఆన్సర్ ఏ మెలనోసైట్స్. చర్మం మందంగా ఉండే భాగాలు ఏవి? ఆన్సర్ సి అరచేయి, అరికాళ్ళు. చర్మం పలుచగా ఉండే భాగాలు ఏవి? ఆన్సర్ సి కంటి పొర. చైనాలో చర్మానికి సూదులు గుచ్చి చేసే చికిత్సను ఏమంటారు? ఆన్సర్ ఆక్యుపంక్చర్. బాధను గుర్తించే చర్మగ్రాహకాలు ఏవి? ఆన్సర్ సి నాసి రిసెప్టార్స్. కాలేయం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ హెపటాలజీ. ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మోనాలజీ అంటారు. కండరాల అధ్యయనాన్ని మయోలజీ అంటారు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆన్సర్ ఏ కాలేయం. కాలేయం యొక్క బరువు ఎంత? ఆన్సర్ డి 1500 గ్రాములు. కాలేయం ఉత్పత్తి చేయు ద్రవం ఏది? ఆన్సర్ సి పైత్యరసం. మానవునిలో 24 గంటల్లో తయారవు పైత్యరసం ఎంత? ఆన్సర్ ఏ 1 లీటరు. పైత్యరసంలోని వర్ణములేవి? బైలివర్దిన్, బైలిరుబిన్. ఆన్సర్ సి. మానవ శరీరంలో గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్పు చేసే అవయవం ఏది? ఆన్సర్ ఏ కాలేయం. కాలేయం ఈ క్రింది వాటిని నిల్వ చేస్తుంది: ఇనుము, B12, ADE, K. ఆన్సర్ డి పైవన్నీ.
కాలేయ సంబంధిత వ్యాధులేవి? ఆన్సర్ డి పైవన్నీ. హెపటైటిస్, సిర్రోసిస్ ఆఫ్ లివర్. శ్వాసక్రియ అంటే ఏమిటి? ఆన్సర్ సి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను శ్వాసక్రియ అంటారు. మనం పీల్చే గాలిలోని వాయువులేవి? నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. ఆన్సర్ డి. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం ఏది? ఆన్సర్ ఏ రెస్పిరోమీటర్. చర్మం, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఏది? ఆన్సర్ బి కప్ప. శ్వాసక్రియకు పురుషులలో, స్త్రీలలో సహాయపడేవి ఏవి? ఆన్సర్ సి విభాజక పటలం, ప్రక్కటెముకలు. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? ఆన్సర్ ఏ 18 సార్లు. అప్పుడే పుట్టిన బిడ్డ 32 సార్లు శ్వాసిస్తాడు. 5 సంవత్సరాల పిల్లలు 26 సార్లు శ్వాసిస్తారు.